ఈ క్వశ్చన్లో వచ్చేసి మనం ట్రూత్ టేబుల్ అనేది కన్సిడర్ చేయాలి. ఇచ్చిన ప్రిమైస్కి క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి బై కండిషన్ పి బై కండిషన్ క్యూకి సొల్యూషన్లోకి వస్తే ఫస్ట్ ఇచ్చిన ప్రిమైస్ అనేది రాసుకుంటాము. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. 2 వేరియబుల్స్ ఉన్నాయి, పి అండ్ క్యూ. మనం ఫార్ములా యూస్ చేస్తాము 2 పవర్ n అనమాట. ఇక్కడ n వచ్చేసి 2 అనమాట, కాబట్టి 2 స్క్వేర్ వచ్చేసి 4. మనము 4 రాస్తాము. 4 ఏవి రాస్తామంటే 2 వచ్చేసి టీ రాస్తాము, 2 వచ్చేసి ఎఫ్ రాస్తాము. నెక్స్ట్ క్యూకి వచ్చేసి రిపిటేషన్ లేకుండా ఒక టీ ఒక ఎఫ్, ఒక టీ ఒక ఎఫ్ రాస్తాము. నెక్స్ట్ మనము నెగేషన్ పి క్యాలిక్యులేట్ చేయాలి. నెగేషన్ పి అంటే నెగేషన్లో వచ్చేసి ట్రూ ఉంటే ఫాల్స్ రాయాలి, ఫాల్స్ ఉంటే ట్రూ రాయాలి. ఇక్కడ నెగేషన్ పి క్యాలిక్యులేట్ చేయాలంటే రివర్స్ రాయాలి. పీకి పీలో ఫస్ట్ వచ్చేసి టీ ఉంది, రివర్స్ రాయాలి ఎఫ్. నెక్స్ట్ టీ ఉంది, ఇక్కడ రివర్స్ రాయాలి ఎఫ్. ట్రూ ఉంటే ఫాల్స్ రాయాలి, ఫాల్స్ ఉంటే ట్రూ రాయాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి అంటే దీనికి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంప్లికేషన్ అంటే కండిషన్ అన్నమాట. ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. ఇందులో వచ్చేసి టీ ఎఫ్ వస్తేనే ఎఫ్ రాయాలి, మిగతా దాంట్లో అన్నికి టీ రాయాలన్నమాట. అంటే ఇక్కడ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి, టీఎఫ్ వచ్చింది ఎఫ్ రాసాము, ఎఫ్ఎఫ్ వచ్చింది టీ రాసాము. ఎక్కడైతే టీఎఫ్ ఉంటుందో అక్కడ ఎఫ్ రాసి మిగతా అన్ని దాంట్లకు టీ రాయాలన్నమాట. నెక్స్ట్ పి బై కండిషన్ క్యూ అనమాట. పి బై కండిషన్ క్యూ అంటే ఈ సింబల్తో అయినా రిప్రజెంట్ చేయొచ్చు, ఈ సింబల్తో అయినా రిప్రజెంట్ చేయొచ్చు, లేదా ఈ సింబల్తో అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఇందులో వచ్చేసి టీఎఫ్ వచ్చిన ఎఫ్ రాయొచ్చు, ఎఫ్టీ వచ్చిన ఎఫ్ రాయొచ్చు, రిమైనింగ్ అన్నీ టీ రాయాలన్నమాట. మనకు ఇక్కడ పి బై కండిషన్ క్యూ అడిగారు అంటే దీనికి అనమాట. ఇక్కడ టీఎఫ్ ఇక్కడ వస్తుంది, టీఎఫ్ అంటే ఎఫ్ రాసాము. నెక్స్ట్ ఎఫ్టీకి వచ్చేసి ఎఫ్ రాసామన్నమాట. ఇక్కడ బై కండిషన్ అంటే టీఎఫ్ వచ్చిన ఎఫ్ రాయొచ్చు, ఎఫ్టీ వచ్చిన ఎఫ్ రాయొచ్చు అని అర్థము. నెక్స్ట్ దీని రెండు మధ్య మనం బై కండిషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే టీఎఫ్ వచ్చిన ఎఫ్ఏ, ఎఫ్టీ వచ్చిన ఎఫ్ అనమాట. ఎక్కడెక్కడ వస్తుందో చూసుకోవాలి. ఎఫ్టీ వచ్చింది ఎఫ్ రాసాము, ఇక్కడ టీఎఫ్ వచ్చింది ఎఫ్ రాసాము, ఇక్కడ టీఎఫ్ వచ్చింది ఎఫ్ రాసాము. అంటే బై కండిషన్లో టీఎఫ్ వచ్చిన ఎఫ్ఏ, ఎఫ్టీ వచ్చిన ఎఫ్ఏ, ఫైనల్గా ఎఫ్ 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 టీ అనమాట.